బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తిరుపతి దొంగలు బాబాయ్ దొంగలు అంతా దొంగలే. కకృతికి హద్దులేని ఫారెస్ట్ కింది స్థాయి అధికారులు. నగరవనం జంగిల్ బుక్ 2 టికెట్ల పేరుతో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫీల్డ్ బీట్ ఆఫీసర్ స్కామ్. వెనుకబడిన గిరిజన ప్రజలకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగేనా లేక అంతేనా? కమిటీ సభ్యులు ప్రశ్నిస్తే చైర్మన్ పదవిని అడ్డంగా పెట్టుకుని కింది స్థాయి అధికారులతో అరాచకాలు సృష్టిస్తూ అధికార దాహంతో రెచ్చిపోతున్న చైర్మన్ సురేష్. అటవీ శాఖ ఎకో డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కింది స్థాయి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫీల్డ్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధనార్జనతో కనుమరుగైపోతున్న మంగాపురం ఈడీసీ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే అటవీ శాఖ పూర్వపు కన్సర్వ్ ఆఫ్ ఫారెస్ట్ మల్లికార్జునరావు ఐఎఫ్ఎస్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో తిరిగి అడవులను నమ్ముకొని బతుకుతున్న గిరిజనులు, వెనుకబడిన తరగతుల యానాదులు, ఎరుకలను అందరికీ మంచి జీవనాన్ని అందించాలనే సంకల్పంతో అప్పటి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వమైన కేంద్ర అధిష్టానంతో రాష్ట్రం, కేంద్ర అటవీ శాఖ మంత్రులు ఉన్నత అధికారులతో మాట్లాడి కొత్తగా ఎకో డెవలప్మెంట్ కమిటీగా ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసి అందులో వెనుకబడిన కులాలు అయిన ఎరుకల, యనాది గిరిజనులను, అడవి జంతువులను వేటాడితే జంతువులు కనుమరుగైపోతాయని, అలా జరగకుండా ఉండాలంటే జీవనాధారం ఏర్పాటు చేయాలని జిల్లాలో తిరుపతి 1, జంగిల్ బుక్ 2, మామండూరు, పుత్తూరు దగ్గర ఉన్న కైలాసకోన మరియు తలకోన ప్రాంతాలను అప్పటి ప్రభుత్వం మరియు అటవీ శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడి బడ్జెట్ సమావేశంలో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టి విఎస్ఎస్ఈడిసి అని కొన్ని కమిటీలు వేసి అందులో సభ్యులుగా వెనుకబడిన కులాలను పెట్టి డెవలప్మెంట్ చేసి ప్రభుత్వంకు ఆదాయం వచ్చే విధంగా చేస్తూ అడవులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వెనుకబడిన కులాల వారికి జీవనం కల్పించారు. ఉద్దేశంతో షాపులను పెట్టి అందులో ప్రజలకు అటవీ వస్తువులను, తిను బండారాలను అమ్ముకుని జీవనం సాగించేందుకు విధంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ తిరుపతి జంగిల్ బుక్ మరియు నగర వనంలో తిరుమల 7వ మైల వద్ద ఉన్న షాపుల టికెట్లను చైర్మన్లకు అప్పగించారు. కానీ చైర్మన్ సురేష్ కొంతమంది అసిస్టెంట్ బీట్, ఫీల్డ్ బీట్ ఆఫీసర్ కింది స్థాయి అధికారుల ధనదాహానికి వెనుకబడిన గిరిజన యానాది సభ్యులను కనుమరుగు చేస్తున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు మంత్రుల బంధువులని అధికారులకు ఫోన్ చేయించి ధనార్జన చూపిస్తూ షాపులను కేటాయిస్తూ వెనుకబడిన కులాలకు, కమిటీ సభ్యులకు కాకుండా బయట వ్యక్తులకు షాపులను కేటాయించి చైర్మన్ సురేష్ మరియు అటవీ శాఖ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, కమిటీ సభ్యులు షాపులు ఇవ్వడం లేదు, బయట వ్యక్తులకు ఇస్తున్నారు అని ఎకో డెవలప్మెంట్ సభ్యులు చైర్మన్ సురేష్ అడిగిన వారిపై కింది స్థాయి అధికారుల చేత బెదిరిస్తూ ఉన్న ఉద్యోగం నుండి తొలగించి జీవనాధారం లేకుండా చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అటవీ శాఖ జిల్లా డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్, చీఫ్ కన్జర్వ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాత్రం నిమ్మకు నీరెత్తుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని కమిటీ సభ్యులు వాపోతున్నారు. ఇకనైనా ఇలాంటివి జరగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జంగిల్ బుక్ చైర్మన్ సురేష్ మరియు అతనికి ధనార్జనకు సహకరిస్తున్న అటవీ శాఖ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లపై ఒక్క కమిటీని వేసి నిజానిజాలు నిగ్గు తేల్చి తప్పు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని కమిటీ సభ్యుల అర్హత ఉన్న వారికి షాపులను ఇప్పించాలని మంగాపురం ఎకో డెవలప్మెంట్ వారు కోరుకుంటున్నారు.
नाही ही सिरी वेगळा वर गाठ बघ मान Pinanggilaw